మాఘపురాణము 16వ అధ్యాయము. కుక్కకు విముక్తి కలుగుట. దిలీప మహారాజా, సుమిత్రుని కథ విన్నావు కదా. ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను. మాఘమాసములో మాఘస్నానములు చేయువాడు గొప్ప ధనశాలి అగును. వారి కష్టములు క్రమేపీ సమసిపోవును. మాఘశుద్ధ దశమినాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల మనోవాంఛాఫల సిద్ధి కలిగి శ్రీహరి కటాక్షమునకు పాత్రుడగును. అందులో అణుమాత్రమైనను సంశయము లేదు అని వివరించుచుండగా పార్వతి మరలా ఇట్లు పలికెను. నాథ, శ్రీలక్ష్మీనారాయణుల వ్రతము విధానమిట్టిదో ఎటులు ఆచరించవలెనో వివరముగా తెలియపరచుడని కోరింది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. మాఘశుద్ధ దశమినాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకుని స్నానము చేసి నది ఒడ్డునగాని ఇంటివద్దగాని మంటపము ఉంచి ఆ మంటపమును ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపము మధ్య 8 రేకుల పద్మము వేసి అన్ని రకముల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మంటపము మధ్యమున ఉంచి గంధం, కర్పూరం, అగరు మొదలగు ద్రవ్యములు విగ్రహాలకి రాసి పూజించవలెను. రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రమునొకదానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలెను. ఆ మంటపపు మధ్యలో సాలగ్రామమును ఉంచి సద్బ్రాహ్మణుని ఆహ్వానించి వారిచేత పంచామృత స్నానము చేయించి తులసిదళముతోనూ పుష్పాలతోనూ పూజించి ధూపదీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము చెల్లించవలెను. తరువాత రాగిపాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానమివ్వవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువుని మదిలో ధ్యానించవలెను. వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతమును చేయవలేను. ఒక సద్బ్రాహ్మణునికి బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కూరగాయలు, పండ్లు మొదలగునవి ఒక పాత్రయందు ఉంచిగాని కొత్తగుడ్డలో మూటగట్టిగాని దానమియ్యవలయను. మాఘపురాణమును స్వయముగా పఠించినప్పుడుగాని లేక వినునప్పుడుగాని చేతిలో అక్షతలు ఉంచుకుని భక్తితో శ్రీమన్నారాయణుని ధ్యానించుకుని కొన్ని అక్షతలు భగవంతునిపైన మరికొన్ని అక్షతలు తలపైన వేసుకునవలేను. కాన ఓ శాంభవి, మాఘస్నానము చేసి మాఘశుద్ధ దశమినాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములైనను నశించిపోవును. ఇందులకొక ఉదాహరణ కూడా తెలియచేసెదను. సావధానురాలవై వినుము. గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు, పుణ్యనదులలో స్నానములు చేయుచూ ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచూ మార్గమందున మాఘమాసము ప్రవేశించుట వలన గౌతముని తన శిష్యునితో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానము చేసి తీరమునన్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రతో శివరూపాయ వృక్షరాజాయతే నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులై శ్రీహరిని విధియుక్తముగా పూజించిరి. తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించిరి. ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమినాడు ఆ చెట్టు మొదట మండపమేర్పరిచి ముగ్గులు బొట్టు పెట్టి మామిడాకు తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మంటపము మధ్యలో శ్రీహరి చిత్రపటము ఉంచి పూజించినారు. ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక కుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచూ ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచటి నుండి లేచి ఉత్తర దిశ వైపుకు మళ్ళీ మరలా తూర్పు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కదలి మరలా యథాప్రకారము పడమటి దిశలోనే కూర్చుండెను. శిష్యులు మరలా బెదిరించిరి. ముందు చేసినట్టులే రెండవసారి కూడా ఆ మండపము చుట్టూ తిరిగి వచ్చెను. ఆ మంటపము చుట్టూ ప్రదక్షిణము చేసినందున అది మాఘమాసము అయి ఉన్నందున వెంటనే ఆ కుక్క రూపము వదిలి ఒక రాజుగా మారిపోయాడు. ఆ రాజు సకలాభరణాలు ధరించినవాడే మునుల ఎదుట నిలబడి మునులందరికీ నమస్కరించెను. అక్కడనున్న ఆ కుక్క రాజుగా మారిపోవుట చూచిన మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము నొందిరి. ఓయి, నీవెవ్వరవు? నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించాడు. మునిచంద్రమా, నేను కళింగరాజును. మాది చంద్రవంశం. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందునూ ప్రావీణ్యము కలదు. నా దేశ ప్రజలను ధర్మమార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను. దానధర్మములనిన నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసియుంటిని. గోవు, భూమి, హిరణ్య, సాలగ్రామ దానాలు కూడా చేసియున్నాను. ఎక్కువగా అన్నదానం, తిలదానం చేసియున్నాను. అనేక ప్రాంతములలో చెరువులు తవ్వించినాను.
నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం అన్నసత్రములు, మంచినీటి చలివేంద్రములు, మరెన్నో పుణ్యకార్యాలు చేసియున్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించినాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాల చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించినాను. పురాణాలలో ఉన్న అన్ని ధర్మాలను చేసి ఉన్నాను. కాని నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణము లేకపోలేదు. ఆ కారణం వినుడు. ఒకానొక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞమొకటి తలపెట్టాడు. దానికి కావలసిన దానం, వస్తు సముదాయం చాలా కావలెను. కాన ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్లు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలడిగితిని. మునియు మిక్కిలి సంతసించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసములో మకర రాశియందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయం అయిన తరువాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యమును చదువుటగాని లేక వినుటగాని చేయుము. దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేగాక అశ్వమేధయాగం చేసిన ఎడల ఎంత ఫలితము కలుగునో అంతటి ఫలముగాని, తీర్థస్నానాలు చేయగా వచ్చిన ఫలముగాని, లేక దానపుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలముగాని పొందగలవు. మాఘశుక్త సప్తమి నాడు ఆదివారం వచ్చినగాని, దశమి ఆదివారం వచ్చినగాని ఉదయమే స్నానము చేసినను, మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయ స్నానము చేసినచో మానవుడు ఎటువంటి పాపములైననూ విడువగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతటా నిష్ఠతో నదీ స్నానమాచరించి దానధర్మాలు, మాఘపురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మించును అని ఆ మునీశ్వరుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినటుల మాట్లాడి ఇట్లంటిని. అయ్యా మునిసత్తమా, మీరు పలికిన విషయములు నాకు తెలియను. అవెన్నీయు భూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరింపను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు. కాన నేను మాఘస్నానములు చేయుటగాని, దానపుణ్యాదులు చేయుటగాని, పూజా నమస్కారములు ఆచరించుటగాని చెయ్యను. చలిదినములలో చన్నీళ్లు స్నానములు చేయుట ఎంత కష్టము. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకుడు. నాకున్న ఫలము చాలు అని ఆ మునితో అంటిని. నా మాటలకు మునికి కోపం వచ్చినది. ముఖము చిట్లించుకుని, సరే, నేను చెప్పవలసినది చెప్పితిని, అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెడలిపోయినాడు. అంతటా నేను ఆ ముని చేతులు పట్టి బ్రతిమిలాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనమును తీసుకుని పోయెను. ఆ విధంగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములు విడిచితిని. తరువాత నాకు కుక్క జన్మయే వచ్చినది. నా పాపఫలమేమో కాని కుక్కగా 7 జన్మలు బాధపడితిని. ఇటుల కుక్కజన్మతో ఉండగా మరలా నాకు పూర్వజన్మ ఎటులు సంక్రమించినదో వివరింప వేడెదను అని రాజు పలికెను. అంతగా ఆ ముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు గతిల్లనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన ముని పలికిన విషయములన్నీయూ యథార్థములే. నీవు కుక్కవై ఎటుల పవిత్రుడవైతివో ఆ వృత్తాంతమును ఆలకింపుము. మేమందరము ఈ వృక్షరాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకొనుచున్నాము. కుక్క రూపంలోనున్న నీవు దారిన పోతూ ఇచ్చట నైవేద్యమును చూసి తినవలయుననడి ఆశతో పూజ సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీ శరీరము బురద, మైల తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యముగా ఉన్నావు. పరిశుద్ధమై భగవంతుని పూజ చేయుచున్న సమయములో అచటకు జంతువుగాని పక్షిగాని వచ్చియున్నా దానిని తరిమివేయుట సహజమే కదా. నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోదండంతో తరిమిరి. నైవేద్యం తినవలయుననడి ఆశతో ఈ మండపము చుట్టూ తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే తిరిగి మళ్లీ వచ్చినావు. అట్లు 3 పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపము ప్రసాదించినాడు. అనగా మాఘమాసం ఫలం భగవంతుని మండపం చుట్టూ తిరగటం వలన పునర్జన్మ వచ్చినదన్నమాట. ఇక మాఘమాసమంతయు నదిలో స్నానము చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనము చేసినచో ఎంతటి ఫలము వచ్చునో ఊహించుకునుము అని గౌతమ ఋషి చెప్పగా రాజు మిగుల సంతోషించి గౌతమ ఋషికి నమస్కరించుచుండగా అంతలో ఆ రావి చెట్టులోనున్న ఒక తొర్ర నుండి ఒక మండూకము బయటికి వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెకబెకబని అరిచి అటు ఇటు గెంతుచుండెను. హఠాత్తుగా కప్పరూపమును వదిలి మునివనితగా మారిపోయెను. ఆమె నవ్వ యవ్వనవతి, అతి సుందరాంగి. ఆమె గౌతమ ఋషిని చూడగానే తనకు జ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంత గౌతమముని, అమ్మాయి, నీవెవ్వరు దానవు, నీ వృత్తాంతము తెలియజేయుము అని ప్రశ్నించిరి.
గౌతమమునిని చూడగానే తన పూర్వజన్మ వృత్తాంతము తెలియుటచే ఇట్లు చెప్పదొడంగెను. విన్నారుగా? మరి ఆలస్యమెందుకు? ఇప్పుడే మా సనాతన నిధి ఉచిత మొబైల్ అప్లికేషన్ను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని, ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుని, మేము నిర్వహిస్తున్న రోజువారీ క్విజ్లో పాల్గొని బహుమతులు గెలుచుకోండి.